అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. డబ్బుతో ఏసీని కొనగలం కానీ చల్లదనాన్ని కొనలేం, ఆటని కొనగలం కానీ గెలుపును కొనలేం, వాచ్ని కొనగలం కానీ టైంని కొనలేం, గులాబీని కొనగలం కానీ దాని పరిమళాన్ని కొనలేం, అలాగే భోజనాన్ని కొనుక్కోగలం కానీ రుచిని కొనలేం కదా. అలాంటి కొనుక్కోలేని రుచుల్ని మనకి ఎంతో రుచికరంగా మనకి కమ్మనైన రుచిదనాన్ని అందించడానికి రెడీగా వచ్చేసింది మన చట్పట్ అత్తమ్మ స్పెషల్ రుచులు. మరి ఈ రోజు అత్తమ్మ రుచుల్లో మనందరికీ తన చేతి వంటని ఎంతో రుచికరంగా మనకి చేసి చూపించడానికి వచ్చేసారు విజయవాడ నుంచి ఉదయ్ శర్మ అత్తమ్మ. హాయ్ ఉదయ్ శర్మ అత్తమ్మ. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా ప్రవీణ. సూపర్ అత్తమ్మ. అత్తమ్మ రుచులతో రోజుకొక రుచి తినేస్తూ చాలా చక్కగా డుంబు లావ్ అయిపోతున్నాను కూడా. ఇంకా తినాలి, స్లిమ్ గా ఉండాలి. కానీ అత్తమ్మ మీరు అంత రుచిగా చేస్తుంటే ఎట్లా చెప్పండి? రుచే స్లిమ్. సరే అత్తమ్మ, అసలు సన్నపడాలంటే ఏమేం చేయాలో మీరు చెప్తూ ఉండండి, వంట చేస్తూ నేను వింటూ ఉంటాను. ఓకేనా అత్తమ్మ? సో మరి ఈ రోజు మాకు అత్తమ్మ స్పెషల్ చట్పట్లో ఏం వంట చేస్తున్నారు? పనసపొట్టు కూర చేస్తున్నారు. పనసపొట్టు కూర. అత్తమ్మ విజయవాడలో ఏంటి, మీరు అక్కడ పుట్టి పెరిగారా? అక్కడే పుట్టి పెరిగి విజయవాడ పుట్టి పెరిగారు. ఏంటి స్పెషల్ విజయవాడకి? విజయవాడ కనకదుర్గమ్మ స్పెషల్. అమ్మవారు, కృష్ణా నది, రివర్, ప్లస్ మంగళగిరి పక్కనే పానకాల స్వామి టెంపుల్, అవన్నీ ఫేమస్ కదా. ఏంటి అత్తమ్మ, మా ఊరు కూడా విజయవాడే, అది స్పెషల్ చెప్పండి. మీది మాది ఇద్దరు విజయవాడ కదా. సరే, తినాలి నాది తినాలి టైప్. సూపర్ అత్తమ్మ. అయితే ఈ రోజు ఏం వంట చేస్తున్నారు మా కోసం? పనసపొట్టు కూరమ్మ. పనసపొట్టు కూర. సూపర్. పనసపొట్టు కూరకు కావాల్సిన పదార్థాలన్నీ చూసేద్దాం ఒకసారి. తప్పకుండా. పనసపొట్టు కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన పనసపొట్టు, ఆవ ముద్ద, చింతపండు గుజ్జు, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు, తాలింపు గింజలు, ఎండుమిర్చి, ఉప్పు, కారం, పసుపు, నూనె. సరే అత్తమ్మ, అన్ని ఇంగ్రీడియంట్స్ చాలా చక్కగా రెడీగా పెట్టారు. ఈ పనసపొట్టు కూర చాలా అందరూ ఇంట్లో చేస్తూ ఉంటాము, కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం టైప్ చేస్తాం. సో మా అత్తమ్మ రుచి మీరు చూడాలంటే కనుక మా అత్తమ్మ ఎలా చేస్తుందో చూసేయాలిగా. మరి అత్తమ్మ ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ మనం స్టవ్ వెలిగించాలి కదా. ఫస్ట్ మా అత్తమ్మ వేస్తారు. ఫస్ట్ ఏం చేద్దాం అంటే ఏమైనా చెప్తారేమో అనుకున్నా. స్టవ్ వెలిగించాలి కదా. మాట్లాడే ముందు స్టవ్ వెలిగించుకోవాలి. అంతే. వెలిగించి ఆ బాండీ దీన్ని పెట్టుకోవాలి. కొంచెం సిమ్ లో పెట్టుకున్నాం. ముందుగా ఏంటి అత్తమ్మ, అది పనస పొట్టు అలా పొట్టు మనకి బయట కొడతారన్నమాట. సన్నగా కాయ తీసుకుని దానికి నూనె రాసేసి పసుపు రాసి చెక్కంతా తీసి సన్నగా కొట్టుకోవాలన్నమాట. విజయవాడ మా దొడ్లో చెట్టు కూడా ఉంది, పెద్ద చెట్టు. మాకు అలవాటు అన్నమాట కొట్టడం. ఇంట్లోనే కొట్టేస్తాం. దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడైతే యాక్చువల్ గా నేను ఉడికించి తీసుకొచ్చేసాను. మామూలుగా అది కొట్టేసి తీసుకుని ఉప్పు పసుపు నూనె రాసేయాలి. ఫస్ట్ ఆ జిగురంతా పోతుంది అనమాట. నూనె రాసి కొట్టేయాలి పొట్టంతా. కొట్టేసాక ఉప్పు పసుపు వేసి ఉడికించాలి. దాన్ని ఉడికించి వార్ చేసుకోవాలన్నమాట. మెత్తగా ఇలా మనం అంటే మెత్తబడేట్టుగా ఉడికించుకోవాలి. లేదు కుక్కర్ లో పెట్టుకుంటే 2 విజిల్స్ రానిస్తే ఇంకా తొందరగా అయిపోతుంది. ఇప్పుడు అంత ఈజీ ప్రాసెస్ వచ్చాయి కదా. వేడెక్కింది, ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ మనం ఇది ఆయిల్ అన్నమాట. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఇది పులిహార తాలింపు లాగా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. పులిహార తాలింపు లాగా అన్నమాట. సో ముందుగా ఏంటంటే అత్తమ్మ పొట్టు అది రెడీ చేసేసిన తర్వాత దాన్ని ఉప్పు పసుపు సరిపడినంత వేసి ముందు బాయిల్ చేసుకుని బాగా గట్టిగా పిండేసి ఒక చిల్లు పళ్ళె ఉంటుంది కదా, పళ్ళెల్లో వేసుకుని పిండేసి నీళ్ళన్నీ వడగట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడు ఇట్లా పొడి పొడిగా వస్తుంది పొట్టు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు దీనిలో ఆయిల్ వేసాం కదా, దీనిలో కొంచెం తాలింపు అన్ని కలిపినవన్నమాట. శనగపప్పు, మినపప్పు, ఆవాలు 3 కలిపినవన్నమాట. నువ్వు చేస్తున్నావా బాగా ఇంట్లో వంటలు? మరి శుభ్రంగా అత్తమ్మ రోజుకి అత్తమ్మ మంచి టేస్ట్ చూపించేస్తుంది. ఎంత బాగుంటాయి అత్తమ్మ. మరి మా అబ్బాయి మరి అన్ని మెచ్చుకోవాలి కదా. మా అమ్మ భలే వెరైటీస్ నేర్పించింది అని మరి మెచ్చుకోవాలి కదా. వేడెక్కింది అత్తమ్మ. పప్పుల తర్వాత దీంట్లో మిర్చి. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? ఇది ఆల్రెడీ కొంచెం ఉప్పు వేసి ఉంచాం కదా. ఈ పొట్టు వేసేసుకున్నాక కొంచెం వేరండి, కొంచెం వెరపేలతో వేసారా? కాదు, మాడిపోతుంది. ఇది ఎండుమిర్చి.
రెండు అవన్నీ తిప్పు. ఓకే. ఇప్పుడు ఈ పొట్టును కూడా ఇట్లా వేసేసుకోవాలి. తాలింపు వేసేటప్పుడు మీరు కొద్దిగా అలర్ట్ లేరనుకో, ఇప్పుడు నేను మా అత్తమ్మ కంగారు పడినట్టే పడాలి. మాడలేదు, చూసావా? మాడలేదు. అలాగ అన్ని వేసేసాక ఆల్రెడీ దీనిలో కొంచెం సాల్ట్ వేసాం కదా. అవును. ఇంకొంచెం సాల్ట్ తగ్గుతుందేమో అని కొంచెం వేసుకోవాలి సాల్ట్. సో ఉప్పు వేస్తారు అత్తమ్మ? ఉడికించేటప్పుడు వేసాము, మళ్ళీ కొద్దిగా సరిపడా కొంచెం మళ్ళీ తగ్గుతుంది కదా ఉడికిన తర్వాత, వాటర్ తో పోతుంది కదా కొంచెం సాల్ట్, అందుకని అది. ఇప్పుడు తర్వాత కారం. సో మిర్చి కూడా ఇలాగే వేస్తాము, ముక్కలు అక్కర్లేదు. ముక్కలుగా ఉండదు దీనికి. పులిహోర తిరుమత ఎట్లా పెడతాం మనం, సేమ్ అలాగే అన్నమాట. కొంచెం పసుపు. ఆల్రెడీ పసుపు వేసి ఉడికిస్తుందే, బట్ కొంచెం వేస్తే అది నూనెతో పాటు కొంచెం పట్టుకుంటుంది, బాగుంటుంది. ఓకే. ఆల్రెడీ చాలా సేపు ఉడికిన పట్టే కాబట్టి దీనిలో కొంచెం దీనికి సరిపడా చింతపండు గుజ్జు గట్టిగా తీసుకోవాలన్నమాట. కొంచెం వేడి నీళ్ళు వేసి నానబెట్టేసుకుంటే తొందరగా వస్తుంది, ఈజీగా. మరి నేర్చుకుని నువ్వు చెయ్యాలి మరి ఇది. అలాగే అత్తమ్మా. దీనికి సరిపడా గుజ్జు వేసేసుకుని అది కొంచెం సేపు మనకి ఇప్పుడు మంచి స్మెల్ వస్తుందా లేదా? అవును చక్కగా తాలింపు వాసన ఎంత బాగుందో, మంచి వాసన వస్తుంది. చింతపండు గుజ్జు వేసేసాక ఇంకా ఇది అయిపోయింది అనమాట. ఇక్కడతో స్టవ్ బంద్ చేసుకోవాలి. దీనికి ఆవాలు మనం ముందే నానబెట్టుకోవాలి 1 అవర్. నానబెట్టేసుకుని మిక్సీ పట్టుకుని పెట్టుకోవాలన్నమాట. ఆవ పెట్టేసి దీంట్లో ఆవాలన్నమాట నూరేసి ముద్ద. పచ్చి ఆవాలని నీళ్ళల్లో నానబెట్టేస్తే 1 అవర్ నానతాయి కొంచెం. అది మిక్సీ పట్టేస్తే పేస్ట్ లాగా వస్తుంది. ఈ పేస్ట్ ని చివరికి కొంచెం స్టవ్ ఆపాక దీనిలో కలపాలి. ఇంకేం అక్కర్లే అందులో, ఇంకేం అక్కర్లే, వట్టి ఆవాలే. సో మన తాలింపులో అందుకే ఆవాలు వేసాము, బట్ ఇదేమో ఘాట్ వస్తుంది, ఆవ ఘాట్ వస్తుంది అన్నమాట. మరి ఇది నీకు నేర్పించి మళ్ళీ రేపు మా అబ్బాయికి చేసి పెట్టాలి కదా నువ్వు. అవునమ్మా, ఇదేది కొత్తగా ఉంది. మరి మీ మామయ్య గారు నన్ను పెళ్ళవగానే ఇది చూసి నాకు ఈ చైన్ కొనిచ్చాడు. మరి నా వంటలకి నీకే ఈ చైన్, మరి చైన్ రావాలి. పనస పొట్టు కొరికి నాకు చైన్ రాకపోతే మా అత్తమ్మది వేసుకుంటాను. నీ కొడుకొనిస్తే ఇది ఎందుకు ఇస్తాను? మా ఆయన నాకు పనస పొట్టు కూర కొంటే ఇది మరి మీరు నేర్పించిన కూర నేను చేసినప్పుడు నాకు రావాలి. అలాంటిది రావాలి, నేను ఇది ఇవ్వను కదా నీకు. అలాంటిది రాకపోతే ఇది తీసుకుంటా అంటున్నా. ఇలాంటిది వేరేది ఇస్తా. మా అత్తమ్మ చాలా స్ట్రాంగ్ గా ఉంది, మా మామయ్య గారు గిఫ్ట్ వదిలేటట్లేదు. నువ్వు ఇస్తావా ఏదన్నా? మా అబ్బాయి నీకు ఇచ్చింది, మరి అట్లాగే నేను అది నాదే. నాదే కదా. అంటే మీ వంటకి నాకు గిఫ్ట్ రాకపోతే మీకు పనిష్మెంట్ అని. అది అత్తమ్మ. సరే ఇప్పుడు చూద్దాం, నువ్వు తినచుడు, ఇది బాగుండి నువ్వు ఇంట్లో చేసాక గిఫ్ట్ రాకపోతే అప్పుడు అడుగు. ఓకేనా? ఇది బాగా ఇలాగా స్టవ్ ఆపాక వేసింది అత్తమ్మ, చూసుకోండి మీరు జాగ్రత్తగా. స్టవ్ ఆపాక వేయాలి. ఎందుకంటే అది కొంచెం చిరుచేదులాగా ఉంటుంది ఆవా, అందుకని స్టవ్ ఆపేసిన తర్వాత ఇది వేసేసి అంత చుట్టూ మొత్తం కలిసిపోయేట్టుగా తిప్పాలన్నమాట. ఇది అన్నంలో బాగుంటుందా? అన్నంకే ఇది. అన్నంకే ఇది. చపాతీకి కూడా బాగుంటుంది, ఎందుకంటే దాంట్లో లేనిదేం లేదు, పులుపు ఉంది, ఉప్పు కారం ఉంది, ఆవ పెట్టాము, ఇంకా చాలా టేస్ట్ వస్తుంది అనమాట. ఇది ఆయిల్ బాగా వేసాము చక్కగా, చాలా బాగుంటుంది. ప్లేట్ లోకి తీసుకుందామా? గిన్నెలోకి. ఇంట్లో బాగా చేస్తున్నావు అయితే వంటలు? నువ్వు చేస్తున్నా అత్తమ్మ. ఏం వెరైటీస్ చేస్తున్నావు ఈ మధ్య కొత్తవి? ఈ మధ్య నువ్వు తినవలే అత్తమ్మ, నేను మరమరాలు చికెన్ చేశాను. చికెన్ అలాగే పాల ముంచులని ఒక స్వీట్ అది చేశాను. సో ఇలా కొన్ని చేస్తున్నాను అత్తమ్మ. కాకపోతే మీరు ఎప్పటి నుంచో మేము మర్చిపోయిన వంటలు పాతకాలంవి చూపించిన అలా టేస్టీగా. ఇది నాకు మా అత్తగారు నేర్పించారు కదా, మరి నేను నీకు నేర్పిస్తున్నాను. సూపర్ చేసి నువ్వు కూడా నీ కోడలికి నేర్పించా. తప్పకుండా అత్తమ్మ. ప్రవీణ, పనసపొట్టు చూడు రెడీ అయిపోయింది కదా, నీతోనే చేయించా కదా. అవును. ఇప్పుడు నీకు తెలిసింది కదా ఎలా చేయాలో. టేస్ట్ చేసి చేయడం కూడా నేర్చుకోవాలి, టేస్టే కదా. సరే అత్తమ్మ, ఓకేనా? మా అత్తమ్మ ఇది నేర్చుకోపోతే నాకు స్పెషల్ క్లాసులు పెట్టేలా ఉంది. నాకు వచ్చేసింది కూడా. సో ఇప్పుడు టేస్ట్ చూసి ఏంటి ఎట్లా ఉంది చెప్పలేకపోతున్నావు? అదిరిపోయింది అత్తమ్మ.
నేను ఇది చేసి పెట్టాక మీకు అదే వచ్చింది. నాకేమొస్తుందో నేను చూపిస్తాను. అంత టేస్ట్గా ఉందండి, అదిరిపోద్ది. చాలా చాలా బాగా చేసింది మా అత్తమ్మ. మనందరి తరపున మా ఉదయ్ శర్మ అత్తమ్మకి విజయవాడ నుంచి, ప్రాపర్ విజయవాడ, ఇక్కడ సెటిల్ అయ్యారు. కానీ మనకు అంత దూరం నుంచి వచ్చి ఇలా మంచి వంటకం చేసి చూపించినందుకు వాళ్ళందరి తరపున, నా తరపున మీకు స్పెషల్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రా. సో మా అత్తమ్మకి ఓన్లీ ఆ కాసుల పేరు మాత్రమే వచ్చింది. మీరందరూ చేసి పెట్టండి, మనకు మంచి మంచి ఇంకా పెద్ద గిఫ్ట్లు వస్తాయి. అంత మంచి టేస్ట్ నేర్పించేసింది అత్తమ్మ ఇవాళ. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం నేను ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకొని మీరు కూడా తయారు చేసేయండి. పనసపొట్టు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పనసపొట్టు, ఆవ ముద్ద, చింతపండు గుజ్జు, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు, తాలింపు గింజలు, ఎండుమిర్చి, ఉప్పు, కారం, పసుపు, నూనె. పనసపొట్టు కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసి వేయించి పచ్చిమిర్చి చీలికలు కూడా వేయాలి. వెంటనే కరివేపాకు, ఎండుమిర్చి వేసి కొంచెం ఫ్రై అయిన వెంటనే ఉడికించిన పనసపొట్టు కూడా వేసి బాగా వేగనివ్వాలి. సరిపడంత ఉప్పు వేసి కారం కూడా వేసి బాగా కలుపుకొని కొద్దిసేపు వేగనివ్వాలి. ఆ తర్వాత దానిలో కొంచెం పసుపు, చింతపండు గుజ్జు వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆవ ముద్దను కూడా వేసుకొని బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్ లో తీసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన పనసపొట్టు కూర రెడీ. అత్తమ్మ నిజంగా అదిరిపోయింది అత్తమ్మ. టేస్ట్ అంటే డిఫరెంట్ గా ఉంది. మనం కూర ఒకసారి ఇలా గుజ్జు గుజ్జు కూర లాగా చేశారు, ఒకసారి చాలా డీప్ ఫ్రై చేశారు. ఇలా మీరు అటు ఇటు కాకుండా కొత్తగా అంటే పొట్టులాగా బాగుంది అత్తమ్మ, చాలా బాగా చేశారు. మరి ఇంత మంచి వంటకాన్ని మా అందరికి చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో అత్తమ్మ స్పెషల్ చట్పట్ కార్యక్రమం తరపున మీకు ఒక మంచి గిఫ్ట్. ఇదేనా నువ్వు కూడా గొలుసు ఇస్తావు అనుకున్నా? గొలుసు అత్తమ్మ, సరే నేను మావయ్య గారికి ఇప్పుడు ఫోన్ చేస్తా, మీరు వెళ్ళేప్పటికి రెడీ. మావయ్య గారు ఒకసారి చేయించారు, కొడుకు చేయించాలి ఇప్పుడు. అట్లా ఇట్లా వచ్చా? సరే మీ అబ్బాయికి ఫోన్ చేయండి, చేయిస్తారు. నేను ఎందుకు చెప్పేం అడ్డుపడవు కదా? అక్కర్లేదు. ఎందుకు, మీరు అడిగితే మీ అబ్బాయి ఏమైనా ఇచ్చేస్తారు కదా. మేము అడిగితేనే లేట్లు అవుతాయి, అమ్మలు అడిగితే ఎందుకు లేట్లు అవుతాయి? ఏం కాదు, అమ్మా సరే అమ్మా అయిపోయింది వచ్చేస్తే అంటారు కదా. ఫస్ట్ వైఫే, తర్వాత అమ్మ, ఇద్దరు ఒకటేనే వస్తమ్మా. సో థ్యాంక్ యూ సో మచ్ అత్తమ్మ, వెరీ మచ్. ఇక్కడ ఈ రోజు అత్తమ్మ స్పెషల్ చట్పట్లో మన అత్తమ్మ తయారు చేసిన పనసపొట్టు కూర మీరు చూడటం మిస్ అయ్యారా? అయ్యో, మీరేం చేయాలో తెలుసా? youtube.com/etvabruchi లేదా facebook.com/etvabruchi అని టైప్ చేసి మా సైట్లోకి లాగిన్ అయ్యి అక్కడ అత్తమ్మ స్పెషల్ రుచి లేదా పనసపొట్టు కూర అని టైప్ చేయండి. అంతే, ఆ వంటకం మా అత్తమ్మ ఎలా తయారు చేసిందో మీరు చూసేయచ్చు. రేపు మరో సరికొత్త రుచి తిరిగి అత్తమ్మ స్పెషల్ చట్పట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.